టు ఏబిఎన్ దిక్సూచి. ఒకప్పుడు బ్యాచులర్ ఆఫ్ కామర్స్ అంటే బీకామా అని అనేవాళ్ళు, కానీ ఇప్పుడు బీకామ్ ఫినాన్స్ కోర్స్ హాట్ కేక్. ఒకప్పుడు సాంకేతిక విద్య వైపు చూసిన విద్యార్థులు ఇప్పుడు మళ్ళీ సాంప్రదాయ కోర్సుల వైపు చూస్తున్నారు. ఫినాన్స్ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడం, విఐటి ఏపీ యూనివర్సిటీ ప్రఖ్యాత యూనివర్సిటీ కోర్సులను ఆఫర్స్ చేయడం కూడా విద్యార్థుల ఆసక్తికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఈ కోర్సులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేయడానికి విఐటి ఏపీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ తాహియా అఫ్జల్ మరియు మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ సిఏ మట్టుపల్లి ప్రకాష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వారితో మాట్లాడే ముందు కాలేజ్ ఏవి ఒకసారి చూద్దాం. VIT AP offers a sprawling campus hosting engineering and management undergraduate, postgraduate and PhD programs. The mission is to empower students through the channel of education and thus contribute our bit to the making of the nation. VIT AP Engineering Institute is the flagship institute of the trusted name in education, VIT University. It has been consistently reckoned among the top engineering institute of the nation and the first choice of the students across the nation for engineering studies. An institute that leaves its indelible imprint on numerous lives, an imprint of success, effectiveness and service. We welcome you to the VIT AP. So hello Prakash garu and Afzal garu, welcome to ABN Diksuchi. హలో అండి. సో ప్రకాష్ గారు చెప్పండి, ఇంటర్ తర్వాత బీకామ్ ఫినాన్స్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటారు? ముందుగా ఇది విఐటి ఏపీ యూనివర్సిటీ మరియు మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థలు సంయుక్తంగా కలిసి ఆఫర్ చేస్తున్నటువంటి కోర్స్ అండి. దీంట్లో భాగంగా విఐటి ఏపీ వారు బీకామ్ ఫైనాన్స్ కి సంబంధించినటువంటి కోచింగ్ ఇస్తారు. అదే విద్యార్థులకి అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వారికి మాస్టర్ మైండ్స్ వారు సిఏ కోచింగ్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. అంటే స్టూడెంట్ ఏకకాలంలో అటు విఐటి ఏపీలో బీకామ్ చదువుతూనే డైలీ ఒక 2-3 అవర్స్ సిఏ కోర్సుకి స్పెండ్ చేసి ఇటు సిఏ కూడా కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో బీకామ్ ఫైనాన్స్ వచ్చేటప్పటికేమో విఐటి ఏపీ వారు ఆఫర్ చేస్తారు, సిఏ కోచింగ్ వచ్చేటప్పటికేమో మాస్టర్ మైండ్స్ వారు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది మేమిద్దరం కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కోర్స్ అండి. ఇక బీకామ్ ఫైనాన్స్ కనుక మనం మాట్లాడుకుంటే, సో ఇవాళ అద్భుతమైనటువంటి అవకాశాలు కలిగినటువంటి కోర్సు ఒక బీకామ్ ఫైనాన్స్ అండి. ఎందుకంటే జిఎస్టి వచ్చిన తర్వాత కామర్స్ ప్రొఫెషనల్స్ కి, అకౌంటింగ్ ప్రొఫెషనల్స్ కి విపరీతంగా ఆపర్చునిటీస్ పెరిగినాయి. ఇవాళ ఒక ఫినాన్స్ రంగంలో అకౌంటింగ్ ప్రొఫెషనల్ లేకుండా మనం ఒక ఆర్గనైజేషన్ ని ఊహించలేనటువంటి స్టేజ్ లో ఉన్నాం. సో అంతగా ఇవాళ అవకాశాలు పెరిగినాయి అండి. ఓకే, సో ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఎటువంటి ఎలిజిబిలిటీ కలిగి ఉండాలి అంటారు? మినిమం ఎలిజిబిలిటీ ఏంటి? ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ వారైనా సరే ఈ కోర్స్ లో జాయిన్ అవ్వచ్చండి. అంటే అటు బీకామ్ ఫైనాన్స్ కానీ ఇటు మాస్టర్ మైండ్స్ వారు ఆఫర్ చేసేటువంటి సిఏ కానీ, సో ఈ రెండు కోర్సెస్ లో ఏ కోర్స్ కైనా సరే ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫై అయి ఉంటే చాలు. ఏ గ్రూప్ కి సంబంధించినటువంటి విద్యార్థులైనా కూడా చక్కగా రావచ్చు. అండ్ చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, సార్ ఎంపీసీ బైపీసీ వాళ్ళు కూడా రావచ్చా? ఎస్, రావచ్చండి. ఎందుకంటే బీకామ్ ఫైనాన్స్ లో ఫండమెంటల్స్ నుంచి అకౌంట్స్ చెప్తారు, జీరో నుంచి చెప్తారు. కాబట్టి సో మేము కొత్త ఫీల్డ్కి వచ్చాము అనేటువంటి ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉండదు, జీరో నుంచి స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఏ గ్రూప్ కి సంబంధించినటువంటి విద్యార్థులైనా నిరభ్యంతరంగా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. Okay, thank you. So Afzal ma'am, what exactly are the BCom finance specialties available to the students in your college? This is a very, very unique BCom finance program that we've planned. That is why we've exclusively tied up with Masterminds, whose specialty is CA. So any student who does this exclusive BCom finance program will be doing courses in financial reporting, management auditing, audit and assurance, taxation, strategy and governance, and also will be eligible to do CMA, CA, CFA at the end of this 3 years program. So one of the unique features of this program is an additional computer science program that will be offered to students on campus. So along with the 3-year BCom finance usual courses that you do in accounting, economics, taxation and auditing, you will also be eligible to do computer science and management.
and also be exposed to a very cosmopolitan and international atmosphere that VIT is famous for. At VIT AP, we are also looking at offering, we have this unique FFCS system that has been such an integral part of the VIT AP group of institutions. So students who enroll with us have the ability and also have the facility to choose their own curriculum. So apart from the mandated curriculum that they will be choosing, like the courses that are exclusive for finance, they will also have the choice of choosing courses that they're interested in studying. Like for example, blockchain management and other advanced courses that are exclusive computer science based courses. We're trying to offer, or we are offering, a very exclusive tie-up, also a specialization where students will be able to do the CA foundation and the CA enter within the 3 years itself, and then be able to make a choice for specialization in a very short period of time. They would be exclusive professionals in the areas of finance. So this is a very, very unique program that the VIT School of Business is offering, and this offering is from this academic year 21-20. గాట్ ఇట్ థ్యాంక్ యూ. సో ప్రకాష్ గారు, విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రత్యేకత ఏంటి అంటారు? మిగతా కాలేజెస్ కానీ బీ స్కూల్స్తో కంపేర్ చేసినట్లయితే మీ స్కూల్ ఒక ఇంపార్టెన్స్ ఆర్ స్పెషాలిటీ ఏంటి అంటారు? సో అన్నిటికంటే ఫస్ట్ విఐటి ఏపీకి వండర్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉందండి. ఈవెన్ వాళ్ళ విఐటి వెల్లూరు క్యాంపస్ లో కూడా బీకామ్ ఫైనాన్స్ ఆఫర్ చేస్తున్నారు. అది మంచి ట్రాక్ రికార్డ్ కలిగింది. సో అలానే వాళ్ళకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి అకాడమిక్ ప్రోగ్రామ్ ఉంది, ఎక్సలెంట్ టీమ్ ఉంది. అదేవిధంగా మాస్టర్ మైండ్స్ విషయానికి వస్తే గనక, సో మాది 19 years ఈ సిఏ సిఎంఏ కోర్సెస్ లో కోచింగ్ ఇవ్వడంలో 19 years ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి సంస్థ. అండ్ మాస్టర్ మైండ్స్ రన్ చేస్తుంది ముగ్గురు కూడా క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్స్. దాదాపుగా 35 మందికి పైగా క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్స్ టీమ్ కలిగినటువంటి సంస్థ విత్ ఎక్సలెంట్ ట్రాక్ రికార్డ్ అండ్ రిజల్ట్స్. సో ఈ రెండిటి యొక్క కలయికతో ఇవాళ స్టూడెంట్ బీకామ్ ఫైనాన్స్ కోర్స్ జాయిన్ అవ్వడం అనేది ఒక రేర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒకే చోట తనకు అటు బీకామ్ కి సంబంధించినటువంటి బెస్ట్ కోచింగ్, ఇటు సిఏ కి సంబంధించినటువంటి బెస్ట్ కోచింగ్ రెండూ కూడా స్టూడెంట్ కి ఎట్ ఎ టైం అందుబాటులోకి వస్తాయి. ఓకే, ఈ బీ స్కూల్ ని చాయిస్ గా తీసుకోవాలి అంటే ఏం చెప్తారు స్టూడెంట్ కి? వై టు ప్రిఫర్ దిస్ అంటే? యా షూర్ అండి. లుక్ ఎట్ ద వండర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎక్సలెంట్ అకాడమిక్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ విఐటి ఏపీ అండ్ దెన్ టేక్ అడ్మిషన్. ఓకే, అండ్ బీకామ్ ఫినాన్స్ చేసిన వారికి ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి అంటారు కోర్స్ తర్వాత? సో యాక్చువల్లీ ఇవాళ ఆపర్చునిటీస్ కి స్కై ఇస్ ద లిమిట్ అండి. బికాస్ మన జిఎస్టి ఇంప్లిమెంటేషన్ వచ్చిన తర్వాత ఈ అకౌంటింగ్, టాక్సేషన్ ప్రొఫెషనల్స్ కి విపరీతమైనటువంటి అవకాశాలు పెరిగినాయి. అండ్ గతంతో పోలిస్తే ఇవాళ పరిస్థితి ఏంటి అంటే, ఒక అకౌంటింగ్ ప్రొఫెషనల్ యొక్క హెల్ప్ లేకుండా బిజినెస్ రన్ చేయలేనటువంటి సిచ్యువేషన్ లో ఇవాళ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో కాబట్టి టెక్నికల్ కోర్సెస్ చదివిన వాళ్ళకి ఎంతటి డిమాండ్ ఉంటుందో, అలానే ఈ బీకామ్ ఫినాన్స్ కి సంబంధించినటువంటి కోర్సెస్ చదివిన వాళ్ళకి కూడా అంతే అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. సో లక్కీగా స్టూడెంట్ బీకామ్ ఫినాన్స్ తో పాటు సిఏ కూడా చదవగలిగితే తనకి ఇంకా మెరుగైనటువంటి అవకాశాలు, ఇంకా పెద్ద ఆపర్చునిటీస్ తనకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో మాస్టర్ మైండ్స్ వారి సిఏ కోచింగ్ తో పాటు సో విట్ వాళ్ళు అందించేటువంటి బీకామ్ ఫైనాన్స్ మరియు విట్ ఏపీ యూనివర్సిటీలో ఉండేటువంటి ఎక్స్పోజర్, సో వీటన్నిటి యొక్క కలయికతో స్టూడెంట్ ఇంకా బెటర్ ఆపర్చునిటీస్, ఇంకా మంచి కెరీర్ లో అడ్వాన్స్మెంట్ సాధించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఏబిఎన్ దిక్సూచిలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నేడు భారతదేశంలో లక్షలాది మంది చూపులేని వారు అనవసరంగా బాధపడుతున్నారు. తల్లులు వారి పిల్లల ముఖాన్ని లేదా నవ్వును చూడలేరు. వారి పిల్లలు కూడా చూపులేని వారు కావున వారు నిస్సహాయులు. సులభమైన చికిత్స వారికి తిరిగి చూపును ఇవ్వగలదు. కాని చాలామంది దీనిని భరించే శక్తి లేని పేదవారు. నెలకు కేవలం 500 రూపాయలను బహుమతిగా ఇవ్వగలిగితే వారికి ఎంతో అవసరమైన చికిత్సను మరియు ఆపరేషన్లను అందించగలదు. ఒక తల్లి మరలా పిల్లవాని ముఖాన్ని చూసే అవకాశాన్ని మీరు కల్పించవచ్చు. ఆలస్యం చేయకండి.
దయచేసి 04047261050 నెంబరుకు కాల్ చేయండి. నెలకు కేవలం 500 రూపాయలను ఇవ్వండి. ఇంతకంటే నేడు మీరు ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఇంకేదీ లేదు. Welcome back to ABN Diksuchi. So, Afzal ma'am, does VIT School of Business offer any kind of scholarships or financial assistance for the students, like any kind of support? If yes, what should the student meet the eligibility requirements? Yeah, let me answer that question in two parts. VIT as an institution has always believed in social responsibility. So when we came here to VIT AP, we adopted 3 villages in and around our campus, and we are socially engaged as responsible citizens in providing better opportunities to the students of these villages, irrespective of their age group. Uh, Basically, VIT offers in the engineering sector, we offer what is called the STAR scheme, support the advancement of rural students. But this year, especially because of the non-engineering BCom finance, we have 2 special scholarships that our chancellor has initiated. The first scholarship is the GV scholarship, which is 100% scholarship for all board toppers. So a student who's a board topper will be able to get 100% scholarship irrespective of the numbers actually. The second scholarship is an exclusive scholarship for district toppers. So district toppers will be able to get a 50% scholarship under this particular scheme of the overall fee at VIT AP. But there is an extra bonus for girl students. Right, so the an extra 25% for the girl students. So on the whole, making it a 75% scholarship here this year. This is a special initiative from VIT AP to encourage educating the girl child and support students who cannot make it to private institutions. So this is a unique initiative, and we are starting these scholarships from this year. And we are looking for interested and academically inclined minds to be able to make it to our institutions. Okay, so what percentage should the students meet for the scholarships actually? Will the 10th and the inter marks also be okay for this, or only the course scholarship will be, marks will be okay for the scholarship? Actually, because of the unique pandemic situation this year, the admissions itself will be based on interview process. The date of the interview, the last date for applications is 21st May, and on 7th June, students will be called for an interview. So it will be 50% of their interview marks on that day. So which means you get the opportunity to focus on your potential and use your ability to garner more scholarships here at VIT AP. Also your performance, your academic record matters. So it's a 50-50 weightage for both. Okay, so how should the students approach for the interview? You said there will be interview. So how should they approach you? And The first thing is, yeah. please go ahead. Yeah, finish it. So how to approach for the VIT AP School of Business? VIT AP has a website, so we have our application, common application form. Students can go ahead and apply. It's a very, very simple application form. It's a 2-step process. After that, we will initiate the procedure, and we will contact the students, and a link will be sent to students on which they can attend this interview. It will be an online interview, so students can attend this interview from the comfort of their own homes. At the end of that process, the merit list. So one thing I would like to reiterate here is both the scholarships that I was talking about are merit-based scholarships. So it is basically a student's potential that can secure the scholarship for them. So there is absolutely no other requirement. So
At the end of this, it will be a transparent process. There will be a roll call, there will be counseling, and then the name list will be also mailed to the students, also put up on the website, so the students will be able to follow that. ఓకే, సో ప్రకాష్ గారు చెప్పండి, విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో పాటు సిఎస్ ప్రోగ్రామ్స్ యొక్క ప్రత్యేకతలు ఎలా ఉంటాయో చెప్పండి. ఎందుకంటే అలాంగ్ విత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో పాటు ఈ కోర్సెస్ కూడా చేయొచ్చు అని చెప్పారు, డైలీ ఫ్యూ అవర్స్. సో ఎలా ఉంటుంది కాంబినేషన్ అంటారు, అండ్ దాని ఇంపార్టెన్స్ ఆర్ స్పెషాలిటీ ఎలా ఉంటుంది అంటారు? సో ఇది ఒక రేర్ కాంబినేషన్ అండి. అంటే అటు డిగ్రీతో పాటు బీకామ్ ఫైనాన్స్ డిగ్రీతో పాటు ఇటు సిఏ కూడా చదువుకున్నటువంటి ఒక రేర్ కాంబినేషన్. దీంట్లో భాగంగా సిఏలో మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్ మరియు సిఏ ఫైనల్. సో సిఏ ఇంటర్ కి సిఏ ఫైనల్ కి మధ్యలో స్టూడెంట్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక ప్రాక్టీసింగ్ సిఏ దగ్గర వర్క్ చేయాల్సి ఉంటుంది. సో బీకామ్ ఫైనాన్స్ పూర్తి చేసే లోపల స్టూడెంట్స్ ఏం చేయొచ్చు అంటే అటు సిఏ ఫౌండేషన్ అలానే సిఏ ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత వాళ్ళు ప్రాక్టికల్ ట్రైనింగ్ జాయిన్ అయ్యి దాని తర్వాత చివరి స్టేజ్ గా సిఏ ఫైనల్ చదువుకోవచ్చు. సో ప్రతిరోజు బీకామ్ ఫైనాన్స్ కి సంబంధించిన క్లాసెస్ జరుగుతూనే ఒక 2 to 3 అవర్స్ వాళ్ళకి బీకామ్ మన సిఏకి సంబంధించినటువంటి క్లాసెస్ జరుగుతాయి. అలానే సో మేము మరియు విఐటి ఏపీ వాళ్ళు కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్ డిజైన్ చేశాం. దీంట్లో భాగంగా మేము ఏం చేస్తామంటే అటు విఐటి ఏపీ వారు ఉన్నటువంటి చెప్పేటువంటి సిలబస్, ఇటు మాస్టర్ మైండ్స్ వాళ్ళు చెప్పాల్సినటువంటి సిఏ సిలబస్ రెండింటిని మెర్జ్ చేసి కామన్ గా ఉన్నటువంటి సిలబస్ మళ్ళీ చెప్పకుండా, ఎందుకంటే సిఏ ఫౌండేషన్ లో ఉండేటువంటి చాలా చాప్టర్స్ బీకామ్ ఫస్ట్ ఇయర్ లో ఉంటాయి, సిఏ ఇంటర్ లో ఉండేటువంటి చాలా చాప్టర్స్ బీకామ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో ఉంటాయి. సో అలా కామన్ గా ఉన్నటువంటి చాప్టర్స్ ఎలిమినేట్ చేసేసి రిమైనింగ్ చాప్టర్స్ వరకే చెప్పడం జరుగుతుంది. దీనివల్ల స్టూడెంట్స్ కి అడ్వాంటేజ్ ఏంటంటే రిపిటేషన్ లేకుండా తను చక్కగా తక్కువ టైంలో సిఏ కోచింగ్ కూడా కంప్లీట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మరో సంస్థలో తను సిఏ జాయిన్ అయ్యాడు అనుకోండి, తను విన్నటువంటి చాప్టర్స్ మళ్ళీ వినాల్సి వస్తుంది. అది తనకు అనవసరంగా టైం వేస్ట్. అదే మేమిద్దరం కలిసి ఆఫర్ చేస్తున్నటువంటి ఈ అకాడమిక్ ప్రోగ్రామ్ లో ఈ అంబ్రెల్లా కింద తన కోచింగ్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే కామన్ గా ఉన్నటువంటి సిలబస్ వదిలేసి రిమైనింగ్ చాప్టర్సే చెప్తాం. అంటే కేవలం ప్రత్యేకంగా విఐటి ఏపీ విద్యార్థుల కోసం మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్ వీరికి డిజైన్ చేయడం జరుగుతుంది. ఇది మన ఎక్కడా దొరకనటువంటి ఒక రేర్ కాంబినేషన్. ఓకే, సో క్లాసెస్ ఎలా ఉండబోతున్నాయి, లైక్ ఆన్లైన్ ఆర్ ఇన్ పర్సన్ ఆర్ హైబ్రిడ్ క్లాసెస్ ఎలా ఉండబోతున్నాయి ఫర్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్? పాండమిక్ పూర్తయి మళ్ళీ నార్మల్ కండిషన్స్ వచ్చేంత వరకు క్లాసెస్ అన్ని ఆన్లైన్ లోనే జరుగుతాయండి. అంటే విట్ ఏపీ వారి బీకామ్ ఫైనాన్స్ కి సంబంధించిన క్లాసెస్ కానీ మాస్టర్ మైండ్స్ వారు నిర్వహించేటువంటి సిఏకి సంబంధించినటువంటి క్లాసెస్ ఏవైనా కూడా కంప్లీట్ గా ఆన్లైన్ లోనే జరుగుతాయి. నార్మల్ కండిషన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఫిజికల్ గా క్యాంపసెస్ లో క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో హైబ్రిడ్ కి ఏమైనా ఛాన్స్ ఉంది అంటారా ఇఫ్ సిచువేషన్ పర్మిట్స్? లైక్ హైబ్రిడ్ ఇన్ ద సెన్స్ అది ఇంకా అలాంటి నిర్ణయం తీసుకోలేదండి. సిచ్యువేషన్ ని బట్టి వి బోత్ సిట్ టుగెదర్ అండ్ టేక్ ఏ కంక్లూషన్. ఓకే, సో అఫ్జల్ మ్యామ్ మీరు చెప్పండి, లైక్ వాట్ కైండ్ ఆఫ్ అడ్వైస్ డూ యూ వాంట్ టు గివ్ టు ద స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ హూ వాంటెడ్ టు జాయిన్ ఫర్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్? First of all, I would like to welcome them to VIT AP. It is a very exclusive curriculum. We've worked together with masterminds and we've put a specific curriculum together. Also, we are, a reputed institution. It's a cosmopolitan atmosphere. The students who come here will have the opportunity to compete with the best minds at VIT AP. We have students from over 26 states and 7 countries, international countries here. We have, almost 200 and odd clubs driven by student-driven clubs. That is one thing that I would like to emphasize on here. So these clubs are run by students, monitored by students, administered by students, and more often than not initiated by students. So in spite of the pandemic situation, our clubs and chapters have been very, very active, and students have been able to get a holistic educational experience. It's not just academics, it's also other things that they do. They do gaming competitions on the weekend, they do speaking competitions. So we are looking at a very, very holistic student development, and the curriculum is designed in that manner. So the USP of the program would be that we are an exclusive, engineering institution.
and we will be able to give the students that impetus that is needed in the financial sector with everything going online these days. So that will be an additional incentive. And also at the end of the 3 years, the student will be looking at a progressive feature, here that, with they would have finished 2 stages of their CA if they are so interested. And they will also be able to decide what they want to do very, very, with a very clear mind, in fact, because we also have a proctoring system here at the university where you have, mentors, faculty who mentor the students. So they will be getting that additional input as well. So the future looks very bright, and we are very, very hopeful that students will take advantage of this new curriculum that we are offering and will benefit from this course. ఓకే, సో ప్రకాష్ గారు, వాట్ యూ లైక్ టు సే ఫైనల్లీ, లైక్ ఈ కాంబినేషన్ ఆఫ్ కోర్స్ కానివ్వండి, ఈ కాలేజ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? సో ఏం చెప్తారు ఫైనల్లీ టు ది స్టూడెంట్స్? ఇట్స్ వెరీ రేర్ కాంబినేషన్ అండి. చాలా తక్కువ పీరియడ్ లో 2 కోర్సెస్ చదివేటువంటి అవకాశం స్టూడెంట్స్ కలుగుతుంది. సో మామూలుగా అయితే కనుక డిగ్రీ తర్వాత సిఏ చదవడం అంటే చాలా లేట్ అయిపోతుంది. అలా కాకుండా డిగ్రీతో పాటు సిఏ చదవాలి అని అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి కాంబినేషన్. అలానే టెక్నికల్ కోర్సెసే కాకుండా ఇటు కామర్స్ రంగంలో కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయని చాలా మందికి తెలియదండి. సో టెక్నికల్ కోర్సెస్ ఇంట్రెస్ట్ లేని స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇటు కామర్స్ రంగంలో సెలెక్ట్ చేసుకోవడం. అందున బీకామ్ మరియు సిఏ అనే కాంబినేషన్ కనుక చదువుకుంటే వాళ్ళ ఆపర్చునిటీస్ ఇంకా బాగుంటాయి. అండ్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, సిఏ మొత్తం కంప్లీట్ అవ్వకపోయినా అట్లీస్ట్ సిఏ ఇంటర్ వరకు కంప్లీట్ చేసినా కూడా ఇండస్ట్రీలో రికగ్నిషన్ ఉంటుంది. సో వాళ్ళకి బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని బెస్ట్ పాసిబుల్ వేలో యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే, సో ఇఫ్ ది సిచ్యువేషన్ పర్మిట్స్, లైక్ ఇన్ క్లాస్ ఉంటే లైక్ హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అంటారు ఫర్ ది ఫార్ స్టూడెంట్స్? Yes, they are already arranging, WIT AP is already arranging wonderful hostel facility also, and within the campus itself they have hostel facility also separately for both boys and girls. ఓకే, సో ప్రకాష్ గారు, సిఏ కోర్స్ లో ఏమేం స్టేజెస్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది అంటారు ప్రాసెస్ మొత్తం? సిఏ కోర్స్ లో మొత్తం 3 స్టేజెస్ ఉంటాయండి. అన్నిటికంటే ఫస్ట్ సిఏ ఫౌండేషన్. ఈ సిఏ ఫౌండేషన్ లెవెల్లో ఒక 4 పేపర్స్ ఉంటాయి. ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. 4 పేపర్స్ ఉంటాయి. ఈ 4 పేపర్స్ లో 2 పేపర్స్ డిస్క్రిప్టివ్ లో ఉంటాయి, 2 పేపర్స్ ఎంసీక్యూ ప్యాటర్న్ లో ఉంటాయి. సో ఈ సిఏ ఫౌండేషన్ క్వాలిఫై అవ్వాలి అంటే ప్రతి పేపర్ లో 40% మార్క్స్ రావాలి. మొత్తం మీద కలిపి, టోటల్ మీద కలిపి 50% మార్క్స్ రావాలి. ఇది ఫస్ట్ స్టేజ్ అండి. సో దాని తర్వాత సెకండ్ స్టేజ్ వచ్చేటప్పటికి సిఏ ఇంటర్. దీంట్లో 8 పేపర్లు ఉంటాయి. సో గ్రూప్ 1 4 పేపర్లు ఉంటాయి, గ్రూప్ 2 4 పేపర్లు ఉంటాయి, మొత్తం 8 పేపర్లు. స్టూడెంట్ తన చాయిస్ ని బట్టి, తన క్యాలిబర్ ని బట్టి కావాలంటే 8 పేపర్స్ ఒకేసారి రాసుకోవచ్చు, లేదంటే 4 పేపర్స్ ఒకసారి, 4 పేపర్స్ ఒకసారి కూడా రాసుకోవచ్చు. సో అలానే సిఏ ఇంటర్ లెవెల్లో ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఎగ్జంప్షన్ అంటారు. సో స్టూడెంట్ ఒకసారి ఎగ్జామ్ రాశాడు, దాంట్లో ఏదన్నా సబ్జెక్ట్ లో 60 కంటే ఎక్కువ మార్కులు వస్తే ఇక ఆ సబ్జెక్ట్ మళ్ళీ రాయాల్సినటువంటి అవసరం లేదు. ఇక దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అండి. అంటే ఒక ప్రాక్టీసింగ్ సిఏ దగ్గర స్టూడెంట్ వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. దాంతో స్టూడెంట్ కి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అనేది వస్తుంది. సో ఇక లాస్ట్ స్టేజ్ అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇంకొక 6 months లో అయిపోతుందనగా స్టూడెంట్ సిఏ ఫైనల్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. సిఏ ఫైనల్ లో కూడా మళ్ళీ తిరిగి 8 పేపర్లు ఉంటాయి. ఈ 8 పేపర్లో గ్రూప్ 1 4 పేపర్లు, గ్రూప్ 2 4 పేపర్లుగా విభజించి ఉంటాయి. స్టూడెంట్ తన క్యాలిబర్ ని బట్టి కావాలంటే 2 గ్రూపులు ఒకేసారి రాసుకోవచ్చు, లేకపోతే ఒక్కొక్క గ్రూప్ ఒకసారి కూడా రాసుకోవచ్చు. సో సిఏ ఇంటర్ లో ఎలా అయితే ఎగ్జంప్షన్ ఫెసిలిటీ ఉందో అది సిఏ ఫైనల్ లో కూడా ఉంటుంది. అండ్ సిఏ ఇంటర్ లో కానీ, సిఏ ఫైనల్ లో కానీ, సిఏ ఫౌండేషన్ లో కానీ ఎప్పుడైనా సరే ఎగ్జామ్ రాసినప్పుడు ప్రతి పేపర్ లో 40% మార్క్స్ మినిమం రావాలి. టోటల్ వచ్చేటప్పటికి 50% మార్క్స్ రావాల్సి ఉంటుంది. సో సిఏ ఇంటర్ ని కూడా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన క్వాలిఫికేషన్ గా గుర్తిస్తారు. అంటే స్టూడెంట్స్ సిఏ ఫైనల్ వరకు చేయగలిగినా చేయలేకపోయినా అట్లీస్ట్ సిఏ ఇంటర్ వరకు చదివినా కూడా ఇండస్ట్రీ రికగ్నిషన్ ఉంది, ఇండస్ట్రీలో మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ చాలా మందికి ఒక అపోహ ఏంటంటే సిఏలో ఒక్క పేపర్ పోయినా మొదటి నుంచి మళ్ళీ రాయాలి. అది తప్పండి. మొదటి నుంచి ఏం రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ సిఏ ఫౌండేషన్ పిల్లోడు పాస్ అయ్యాడు, తర్వాత సిఏ ఇంటర్లో జాయిన్ అయ్యారు,
సో సిఏ ఇంటర్లో ఏదైనా ఒక పేపర్ తప్పాడు అనుకోండి, ఆ సిఏ ఇంటర్ వరకు రాస్తే సరిపోతుంది కానీ మళ్ళీ ఫౌండేషన్ కూడా రాయాల్సినటువంటి అవసరం లేదు. అది కూడా ఒక గ్రూప్ కూడా రాసుకోవచ్చు, మొత్తం 8 పేపర్లే రాయాల్సిన అవసరం లేదు. సో రాసినప్పుడు ఏదైనా పేపర్లో 60 కంటే ఎక్కువ వస్తే అది ఎగ్జంప్షన్, ఆ పేపర్ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సో అలా సిఏలో మొత్తం 3 స్టేజెస్ ఉంటాయని మనం అనుకోవచ్చు అండి. ఓకే, సో ప్రకాష్ గారు చెప్పండి, బైపీసీ అండ్ ఎంపీసీ కోర్సెస్ చేసిన వాళ్ళు కూడా ఈ కోర్స్ చేయొచ్చా? ఆర్ దే ఎలిజిబుల్ ఫర్ దిస్? ఎస్ అండి, చాలా మందికి ఒక అపోహ ఏంటంటే ఇంటర్మీడియట్ లో కామర్స్ స్ట్రీమ్ ఉన్న వాళ్ళు మాత్రమే బీకామ్ కానీ సిఏ కానీ చేయాలనుకుంటారు. అలాంటిదేం లేదండి. సో ఇంటర్మీడియట్ లో ఏ స్ట్రీమ్ తీసుకున్న వాళ్ళైనా, బైపీసీ అయినా, సిఈసి అయినా, ఎంపీసీ అయినా, ఎంఈసి అయినా, ఏ స్ట్రీమ్ లో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ అయినా సరే అటు సిఏ జాయిన్ అవ్వచ్చు, ఇటు బీకామ్ కూడా జాయిన్ అవ్వచ్చు. అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. అలానే ఇంటర్మీడియట్ లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వాలి అనే రెస్ట్రిక్షన్ కూడా ఎక్కడా లేదు. సో ఎలాంటి స్టూడెంట్స్, ఎన్ని మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అయినా జాయిన్ అవ్వచ్చు. ఈవెన్ మీడియం అనేది కూడా బ్యారియర్ కాదు. సో ఇంటర్మీడియట్ లో ఒకవేళ స్టూడెంట్స్ తెలుగు మీడియంలో చదివినప్పటికీ కూడా వాళ్ళు కంఫర్టబుల్ గా ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ టేకప్ చేయొచ్చు. కాబట్టి ఎలాంటి స్టూడెంట్స్ అయినా నిస్సంకోచంగా ఈ కోర్సెస్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అటు సిఏ కానీ, ఇటు బీకామ్ ఫైనాన్స్ ని కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదొక బ్యూటీ అండి ఈ కోర్సులో. Right, thank you Prakash garu and Afzal garu for answering all our questions. So VIT AP School of Business gurinchi chala chakkaga explain chesaru, and along with that CA and CS programs kuda deento add cheyochu. The rarest combination ani chepparu. Thank you for all that. Idi valti ABN Diksuchi. Keep watching ABN Andhra Jyoti.